మనవారెవరు కళమారుతున్న జీవితం కలతలో విచారణ కలలు కన్న కనులకు నీటి చెమ్మ తగిలన వెలుతురైన ప్రతిదినం చూపుతోంద వేదన అందమైన బతుకున అలజడి కలరేగనా ఏమిటి నీ పాపం ఏమిటి నీ నేరం చీకటి ముసిరిందే చిటికల్లోనా తీరదు నీ శోకం మారదు ఈ లోకం తరములు ఎన్నైనా నీ కథ ఇంతేనా మగువా మగువా నీ మనసుకు లేదా ఏ విలువా మగువా మగువా నీ తలరాతల చిరునవ్వులు కలవా అలుసుగా చూస్తారు లోకువ చేస్తారు అనాది కాలంగా బలవెను నిందలు వేస్తారు నిన్ను వెలివేస్తారు ఏదో చెప్పాలనుకుంటున్నా తొందరగా వచ్చేయి మై గాడ్ ఎక్స్క్యూజ్ మీ అక్కడ అమ్మాయి హెల్ప్ అని రాసింది ఇక్కడ పద ఇక్కడ చూడండి ఎవడ్రా వాడు ఎక్కడ పద అమ్మాయిని ఎక్కడ తీసుకోపోతున్నావురా ఏమ్రా బెదిరిస్తున్నావా ఏమనుకుంటున్నావురా నడు పోలీసు నడు నడు ఎక్కడికి రా పో ఇదేంది ఇంతసేపు అవుతాను ఎంతసేపు పోతావరా నడు ఏమైందిరా నాని నానా ఈ బుజ్జి నాకు చెప్తలేదు నువ్వు తెలుసుకోరా నాని ఏమైంది అసలు అక్క 6 months నుంచి ఒక అబ్బాయి నేను ప్రేమించుకున్నాము. చాలాసార్లు నన్ను బయటికి తీసుకొచ్చేవాడు. ఈసారి కూడా అలాగే నమ్మి బయటికి వచ్చాను. అదేంటో తెలీదు, సడన్గా అతను వేరే వాళ్ళకి డబ్బులు ఇచ్చి నన్ను అమ్మేశాడు. నాకేం చేయాలో తెలియనప్పుడు మీరు కనిపించారు. మీరు రాకపోయి ఉంటే నా జీవితం ఏమై ఉండేదో నాకు కూడా తెలియకుండా పోయేది. థ్యాంక్ యూ సో మచ్ అక్క.
మన సమాజంలో ఇలాంటివి ఏం జరగకుండా ఉండేవి. తల్లిదండ్రులకు ఇలాంటి కడుపుకోత ఉండదు. చాలా మంచి పని చేసావమ్మా. పద నీ ఇంటికి వెళ్దాం. అమ్మాయిలను అమ్మేసిన దుర్మార్గుల బారి నుండి రక్షించిన గద్దర్ సాంవన్న శ్రావణిలకు ప్రభుత్వం అభినందించింది. దీనివల్ల మా అన్న చనిపోయాడు, దీన్ని వదలద్దు. అరే నేను దొరికిండ్రా, నన్ను తెలివిగా దొరకబడిచ్చింది. కానీ దాని ప్రేమ పేరుతో నడి రోడ్డు మీద పొడిచి చంపాలిరా. నేను ఎలా చనిపోతాను తెలుసు, దాన్ని కూడా చంపాలి. బాయ్. నన్ను చంపడానికి వచ్చినప్పుడు రాని ఉక్రోషం ఇప్పుడు ఎందుకు వచ్చింది? తిరుగుబాటు నన్ను చంపడానికి వచ్చినప్పుడు ఉంటే నాలాంటి అమ్మాయిలు ఈ భారతదేశంలో ఎందరో బ్రతికి ఉండేవారు. ఇప్పుడు మీరేం చేస్తున్నారు? దూరంగా నిలబడి వాడిని బెదిరించారే తప్ప ఒక్కరైనా ముందడు వేసి ఒక అమ్మాయిని కాపాడే ఉంటే ఈరోజు ఈ ప్రమాదం వచ్చి ఉండేది కాదు. నువ్వు చెప్పేది కరెక్టే, ఇలాంటి దుర్మార్గులను వదలద్దు. ఛీ, నువ్వేం చేసావు? నా చావు వైరల్ కావాలని వీడియో తీసావు. నేను చనిపోయి ఉంటే నా చావుని నువ్వు మీరందరూ కలిసి కళ్ళారా చూసుండేవారు. నేను చనిపోయి ఉంటే ఈ దురదృష్టమైన సంఘటనను మీరందరూ త్వరగా మర్చిపోయి ఉండేవారు కావచ్చు. కానీ మీరు ఈ వీడియో తీసి పెట్టడం వల్ల నా తల్లిదండ్రులు ప్రతిసారి నరకయాతనను భరించి ఉండేవారు. ఒక అమ్మాయి రోడ్డు మీద చనిపోతే పట్టించుకుని జనాలు అదే ఒక అమ్మాయి రోడ్డు మీద డాన్స్ చేస్తుంటే వీడియోలు తీసి వైరల్ చేస్తున్నారు. అలాంటి ఈ సొసైటీని ఏమనుకోవాలి? దయచేసి ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు చూసి వదిలేకుండా అలాంటి దుర్మార్గుల నుండి అమ్మాయిలను రక్షించండి. అందుకే జనములో మనలో జనముగా ఐక్యతను చాటి చూపించాలి. కానీ మీరు